హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ సిరి వ్లాగ్స్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇదైతే సంక్రాంతి వ్లాగ్ అన్నమాట. చాలా బాగుంటుంది, అందరూ చూసేయండి. సో ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా మేమైతే ఇంటికెళ్ళిపోతాము. అత్తమ్మ వాళ్ళ ఇంటికైనా, అమ్మ వాళ్ళ ఇంటికైనా, రెండు అయితే కవర్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి అలా పిండి వంటలన్నీ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. సో లడ్డూలు కదా, లడ్డూలు నేను ఫుల్ వీడియో కూడా పెట్టాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో గోరింటాకు పెట్టుకోక చాలా డేస్ అవుతుందని చెప్పి మా అమ్మతో తెప్పించుకొని మరీ అలా పెట్టుకున్నామన్నమాట. చిన్న చిన్న ఆనందాలండి, చాలా బాగుంటాయి. మనకి ఇక్కడ సిటీలో అయితే కుదరదు కదా. సో నెక్స్ట్ డే మేము వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే భోగి రోజు మా వాడికి అంటే మా బాబుకి భోగి పళ్ళు పోసాము. అసలు ఎంత బాగా కూర్చున్నాడో. లాస్ట్ టైం అయితే కొంచెం అటు ఇటు కదలడం, ఆడడం అలా చేశాడు. బట్ ఈసారి అయితే మంచి అలానే కూర్చుండిపోయాడు. చాలా బాగా అనిపించింది. ఇదైతే చిన్నపిల్లలకైతే భోగి పండ్లు పోస్తారు. అందులో నేను అది కంప్లీట్గా వీడియో అయితే తీయలేదు. మ్యాక్సిమం ఇప్పుడు అందరూ భోగి పళ్ళు పోసుకుంటున్నారు. సో అందులో కొద్దిగా పూలు, చెరుకు గడలు, కాయిన్స్, రేగుపళ్ళు అలా పోస్తారన్నమాట. అంటే దిష్టి పోతుంది అన్నట్టుగా చేస్తారు. సో అలా లాస్ట్కి హారతి ఇచ్చేసి ఆశీర్వదిస్తారన్నమాట. సో ఇదైతే మనం భోగి రోజు చేసుకుంటాము. భోగి రోజు నైట్ వరకు కాకుండా డే టైంలో అయినా ఈవినింగ్ లోపైనా చేసుకోవచ్చు. సో దాని తర్వాత మేమందరం అయితే అష్టాచెమ్మ ఆడాము. ఇంటి దగ్గర అన్నయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళందరికీ హాస్టల్ నుండి వస్తారు కాబట్టి అందరం కలిసి మంచిగా గేమ్స్ ఆడుకోవడం అలా టైంపాస్ చేసామన్నమాట. ఇంటికెళ్తే అంతేనండి, అలా ఏదో ఒకటి టైంపాస్ అయిపోతూ ఉంటుంది. పక్కన పిల్లలు ఉంటారు, అమ్మ వాళ్ళు అందరు మాట్లాడుకోవడం, ఎటైనా వెళ్ళడం అలా సరదాగా గడిచిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ డే ఫెస్టివల్ రోజు మార్నింగే మేమైతే 4:30కే లేచాము. ఈసారి కొంచెం మంచి ముగ్గేయాలని చెప్పేసి 4:30కి లేచి స్టార్ట్ చేసాము. నేను మా అక్క ఇద్దరం కలిసి అయితే స్టార్ట్ చేసాము. 4:30 to 8 వరకు క్లోజ్ అయిపోయిందండి మా ముగ్గు అయితే. చాలా కష్టపడ్డాము. సో ముగ్గు కూడా చూసి మీరు ఎలా ఉందో అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి. 4 అవర్స్ కష్టం, అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది. మా కష్టానికి తగ్గట్టుగా అయితే బాగా వచ్చింది. సో చూసేయండి, కంప్లీట్ వ్యూ అయితే చూసేయండి. మీరు కూడా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పేసేయండి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి అంటే మన ఫెస్టివల్ రోజు రెగ్యులర్గా కాకుండా ఫెస్టివల్ రోజు అరే ఈ ముగ్గేయాలి ఆ ముగ్గేయాలని మేమైతే ముందే ప్రిపేర్డ్గా ఉంటాము. ఏదేస్తే బాగుంటుంది అని చెప్పేసి. మళ్ళీ కలర్స్ కూడా కావాలి కాబట్టి ముందే అన్నీ తెచ్చుకొని రెడీగా పెట్టుకుంటాము. సో ముగ్గు అయ్యే గ్యాప్లో మా వాళ్ళు అంటే ఇంకా పిల్లలు ఉన్నారు కదా, అన్నయ్య వాళ్ళ పిల్లలు, వీళ్ళైతే గొబ్బెమ్మలు చేస్తున్నారు. అన్ని గొబ్బెమ్మలు చేస్తున్నారు ఏంటి అని డౌట్ కూడా రావచ్చు. ఎందుకంటే మా 3 ఫ్యామిలీస్ అండి. అంటే మా పెద్దనాన్న వాళ్ళు మాకు అందరికి కలిపి చేస్తుందన్నమాట మా అన్నయ్య వాళ్ళ కూతురు. సో 3 ఇళ్ళకి కాబట్టి గొబ్బెమ్మలు ఎక్కువగా పడతాయి. సో ఇలా మేమైతే ముగ్గు కంప్లీట్ చేసాము. ఫైనల్గా అయితే సూపర్గా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇదైతే గిరక అంటారు దీన్ని. దీంతో ముగ్గేస్తామన్నమాట. మనకి ఈజీ అయిపోతుంది ఫెస్టివల్ రోజు ముగ్గేయడం దీంతో. ఇది మా అమ్మ మా చిన్నప్పుడు కొందండి. బట్ ఇప్పటికి కూడా అది అలానే ఉంది. చాలా బాగా పనిచేస్తూ ఉందన్నట్టు. మొత్తం వాకిలి నిండిపోయేలా వేస్తారు ఈ సంక్రాంతి 3 డేస్ మొత్తం. సో అందుకని మనకు చేయితో వేయడానికి కొంచెం నొప్పి వస్తుంది కాబట్టి ఇలా గిరక లాంటివి ఇలాంటివి ఉంటే మాత్రం చాలా ఈజీ అయిపోతుంది. సూపర్ ఫాస్ట్గా వేసుకోవచ్చు. సో అందుకే మా అమ్మ వేస్తానంటే నేనే ఏదో ఒక డిజైన్ వేస్తానమ్మా అని చెప్పేసి నేను వేశానన్నమాట. సో ఇదండి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇది ముగ్గులో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా బాగా వచ్చిందని అయితే అనిపించింది. సో ఫార్మర్ థీమ్ లాగా అనుకున్నాము. అందులో మా అమ్మ మా నాన్న లాగా అనుకొని అలా చేసామన్నమాట. సో అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అంటే ఫస్ట్ డైరెక్ట్ అటాక్ చేసాము. ఇదైతే నైట్ అనుకున్నాము ఈ ముగ్గేద్దాం అని చెప్పేసి. సో మార్నింగ్ డైరెక్ట్ అటాక్ చేసామన్నమాట. మొత్తానికైతే పర్లేదు, బాగానే వచ్చిందని అయితే ఫీల్ అయ్యాము. సో ఇక్కడ నుంచి వెళ్ళి మా వాళ్ళు ఏమేమి ముగ్గులు వేసారా అని బ్రష్ చేస్తూ వెళ్ళుకుంటూ చూస్తూ వెళ్ళిపోతామన్నమాట. ఎవరు ఎలా వేశారు, ఏం డిజైన్ వేశారు అని చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాము. మీకు కూడా అలవాటు ఉందా లేదో చెప్పండి. పక్కింటి వాళ్ళే ముగ్గేశారు అని చెప్పేసి అలా చూడడం మాకైతే అలవాటు. ఎందుకంటే మా వాళ్ళే కాబట్టి ఏం ముగ్గేశారనే ఒక ఎక్సైటేషన్ ఉంటుందన్నమాట. సో అలా చూస్తూ ఏమేమి వేశారా అని అక్కడ వరకు వెళ్ళి చూసాము. సో చెప్పేసేయండి ఏ ముగ్గు కూడా ఎంత బాగుందో మీరే చెప్పేసేయండి.
అందరూ అయితే చాలా అంటే చాలా బాగా ఏసారండి. ఎందుకంటే ఫెస్టివల్ అప్పుడు కాబట్టి చాలా ఇంట్రెస్ట్‌తో వేస్తారు అందరూ ముగ్గులు కలర్స్‌తో. అదే అనిపిస్తుంది. ఇంటి ముందు అలా కలర్ కలర్ ముగ్గులు చూస్తా ఉంటే ఎంత బావుంటుందో. హ్యాపీ పొంగల్ అని రాసారు మా వాళ్ళు. పిల్లలు కలిసి హ్యాపీ పొంగల్ అని రాసారు. పెద్దవాళ్ళొచ్చేసి కలర్ కలర్ ముగ్గులేసారనమాట. సో, ఇక్కడి నుంచెళ్ళి మా 3 ఫ్యామిలీస్ అండి. అంటే మా నాన్న వాళ్ళందరూ. ఈ 3 ఫ్యామిలీస్ మావే అన్నమాట. సో, అక్కడి నుంచెళ్ళి వ్యూ బావుంటుంది. అక్కడ రోడ్డు దగ్గర నుంచెళ్ళి లాస్ట్ వరకి వ్యూ అనేది బావుంటుంది. సో, ముగ్గు తర్వాత మంచిగా ఫెస్టివల్ వచ్చిందంటే బ్రేక్‌ఫాస్ట్ అలా ఏముండదు. అమ్మ చాయ పెడుతుంది, అప్పాలేస్తుంది. అదే బ్రేక్‌ఫాస్ట్. అసలు ఎంత యమ్మీగా ఉంటాయో నిజంగా. మన తెలంగాణ సైడ్ అయితే మాక్సిమం అందరూ అలానే తింటారేమో. ఫెస్టివల్ అయిపోయి మన అప్పాలు అయిపోయేంత వరకి బ్రేక్‌ఫాస్ట్ అనేది అప్పాలు, చాయ ఇది మాత్రమే ఉంటుంది. సో, మేమైతే అది ఫుల్‌గా తినేసామన్నమాట. దాని తర్వాత మటన్, నాన్ వెజ్ లేకుండా ఫెస్టివల్ అనేది ఇన్‌కంప్లీట్ అండి నిజంగా మా సైడ్ అయితే. అంటే ఇలాంటి ఫెస్టివల్స్ దసరా అయినా, సంక్రాంతి అయినా ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు కంపల్సరీగా నాన్ వెజ్ ఉంటుంది ఇంట్లో. మళ్ళీ మేమెళ్ళినప్పుడు కూడా కంపల్సరీగా నాన్ వెజ్ తీసుకొస్తారు మా డ్యాడీ అయితే. సో, అందుకే ఫెస్టివల్ కాబట్టి ఇంకెక్కువగా ఉంటుంది. సో, అలా అందరం కూర్చొని వంట అయిపోయిన తర్వాత అందరం కూర్చొని అలా తినేసి కాసేపు కబుర్లు చెప్తూ ఉంటామన్నమాట. మా వాడే ప్లేట్లు సర్వ్ చేస్తా ఉన్నాడు విహాన్. సో, ఇందులో నేను అండ్ అన్నయ్య పక్కనే ఉన్నాము. బట్ వీడియోలో మిస్ అయిపోయాము. సో, అలా ఈవినింగ్ టైంలో మా అన్నయ్యలు, పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, అన్నయ్యలు అందరూ కలిసి అలా ఫన్నీగా క్రికెట్ ఆడారన్నమాట. ఇటు సైడు నార్మల్‌గా జస్ట్ అదేంటి క్రికెట్ అలా ఆడుతున్నారని డౌట్ కూడా రావచ్చు. జస్ట్ నార్మల్‌గా అలా టైమ్ పాస్‌కి అలా ఆడుతున్నారు. సో, ఇది 1 ఓవర్, 1 ఓవర్ అలా పెట్టుకొని. సో, అలా ఎంజాయ్ చాలా అంటే చాలా బావుంటుందండి. చాలా ఎంజాయ్ చేస్తాము. ఫెస్టివల్స్ అప్పుడే అందరం ఇంటి దగ్గర కలవడం, మాట్లాడుకోవడం అలా బావుంటుంది. సో, దీని తర్వాత నెక్స్ట్ డే మేమొచ్చేసి పొలం దగ్గరికెళ్ళాము. అమ్మ ఏదో చిన్న పనుంది అని జెప్పేసి అమ్మ పొలం దగ్గరికెళ్తా అనంటే మేమందరం కూడా వస్తామని జెప్పేసి అందరం కారులో పొలం దగ్గరికైతే ఎళ్ళిపోయి, అక్కడ అమ్మ చేసే పని చూస్తూ, అమ్మ చేస్తా ఉంటే నేను చేస్తా, నేను చేస్తా అని లాక్కోవడం అలా అయిపోయిందన్నమాట. అమ్మ ఇంట్లో మందమే కొన్ని కూరగాయలు పెడుతుందండి. అంటే జస్ట్ ఇంట్లో మందమే మేమెళ్ళినప్పుడు సరిపోవడానికి అట్లా బయట కొనుక్కోకుండా ఇంట్లో వండుకోవడానికి కోసమే బెండకాయలని, వంకాయలు, ఆకుకూరలు, ఉల్లిపాయది, వెల్లుల్లి ఇవన్నీ అమ్మనే పెడుతుందన్నమాట. అట్‌లీస్ట్ మనం బయట తీసుకోకుండా ఇంట్లో మందం సరిపోయినా పర్లేదని జెప్పేసి అమ్మ అలా ఎవ్రీ ఇయర్ అలానే పెడుతుంది. బట్ ఈసారి ఆకుకూరలు కొంచెం ఎక్కువగా పెట్టింది. పాలకూర, చుక్కకూర ఇలాంటివి ఎక్కువగా పెట్టింది. సో, మేము కూడా మళ్ళీ రిటర్న్ హైదరాబాద్‌కొచ్చేటప్పుడైతే మేము గూడా ఫ్రెష్‌గా ఉంటాయి గాబట్టి అన్నీ తెచ్చుకున్నాము. సో, తోటకూర అన్నమాట. అక్కడక్కడ తోటకూర ఉంది కూడా ఉందని మా అమ్మ తోటకూర ఏరి మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఈవినింగ్ అదే రోజు ఈవినింగ్ చేసిందండి. వావ్! ఎంత బావుందంటే ఏ కర్రీ కూడా అసలు రాదేమో దానికి. సూపర్‌గా అంటే సూపర్‌గా ఉంది. అన్నయ్య నేనైతే అసలు దానికి మా వాళ్ళందరూ పోటీ పడతా ఉంటారు. ఎందుకంటే ఆకు మొత్తం ఎక్కువగా ఉంటుంది. మనం కర్రీ చేసిన తర్వాత చాలా తక్కువైపోతుంది కర్రీ. బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇంక అందులో అమ్మ చేస్తుంది కాబట్టి సూపర్‌గా ఉంటుంది. సో, ఇలా మేమందరం ఇలా చేస్తా ఉంటే మా డ్యాడీ పక్కనున్న మొక్కజొన్నకి నీళ్లు పారిస్తున్నారనమాట. లోపలికెళ్ళిపోయాడు. మీకు కనిపించదు. సో, అలా అలా మేమైతే మార్నింగ్ టైంలోనే వచ్చు పొలం దగ్గర అలా అమ్మ పనులు చేస్తా ఉంటే చూస్తూ ఉండడం. మేము కూడా ఏదో ఒక పని చేసి కాసేపు అక్కడే టైం స్పెండ్ చేశాము. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు కదా అని చెప్పేసి మేము చేసుకున్న బ్రేక్‌ఫాస్టే మేము పొలం దగ్గరికి బాక్స్‌లో తీసుకొనెళ్ళి అక్కడే తినేసామన్నమాట. ఎలా అయితే చెట్ల తీర్థం వెళ్తారో అలా మేము అక్కడికే తీసుకెళ్ళి తిని వచ్చేసాము. బట్ బావుంటుందండి నిజంగా. అదే ఫుడ్ మనం ఇంట్లో తిన్నదానికంటే మనం వచ్చి పొలం దగ్గర తిన్నది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది నిజంగా. ఆ వ్యూలో అక్కడ కూర్చొని తింటా ఉంటూ సూపర్‌గా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు నిజంగా. సో, దీని తర్వాత అమ్మ కూరగాయ గింజలు పెట్టింది. మా అబ్బాయి అక్క వాళ్ళ అబ్బాయి. తను నేను చేస్తా అన్నయ్యనేమో అన్నయ్య, నేను, తను నేను చేస్తా అంటే నేను చేస్తా. ఒకరి తర్వాత ఒకరం అలా తీసుకొని చేస్తా ఉన్నామన్నమాట. సో, అలా అయిపోయిన తర్వాత అమ్మ కొన్ని కూరగాయ గింజలు పెట్టింది. మళ్ళీ అలా మన ఇంట్లో కొంచెం ప్లేస్ ఉన్నా కూడా వదిలిపెట్టరన్నమాట పొలం దగ్గర. ఏదో ఒక చెట్టు పెడితే వచ్చేస్తాయి కదా! పువ్వులైనా, వెజిటబుల్స్ అయినా ఏదో ఒకటి వస్తుంది కదా అని చెప్పేసి. ఈవెన్ ఆ బావి చుట్టూ కూడా సొరకాయ చెట్టు, బీరకాయ చెట్టు అలా పెట్టింది. సో, అలా మొత్తానికైతే ఫెస్టివల్ చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో, రిటర్న్ హైదరాబాద్‌కైతే స్టార్ట్ అయిపోయాము. ఐ హోప్ మీ అందరికైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఎంజాయ్ చేశారని అయితే